హాయ్ అందరికీ ఈరోజు నేను టేస్టీగా చిక్కబడుకోకుండా సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు, ఎండు ద్రాక్ష దూరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. అదే కడాయిలో 1 కప్పు సేమియా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాము. ఇంకొక కడాయిలో 1 కప్పు సేమియాకి 3 కప్పుల నీళ్లు, 3 కప్పుల పాలు వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే పాలు పొంగిపోతాయి. ఇవి బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి పక్కన పెట్టుకున్న కప్పు సేమియా కూడా వేసేసి 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకొని బాగా ఉడికిన తర్వాత అందులోకి 1 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ కూడా వేసేసి ఒకసారి కలుపుకొని 2 నిమిషాల తర్వాత అందులోకి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా కలిపేసేసి 1 నిమిషం పెట్టేసి ఇప్పుడు పక్కన దించేసుకొని చల్లారిన తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకున్నారంటే టేస్టీ సేమియా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్.